కొంత సమయం వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈరోజు నిజంగా గూడా కృప గురించి మంచి రిలవెంట్ పాటనే వచ్చింది మనకు. దేవుడు కృప చూపిస్తాడు గదా! అందరికీ ఒకటే సమానంగా చూపిస్తాడు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో అయితే హెవీ వర్షం పడుతున్నది. దేవుని కృప, దేవుని ఆహ్, కాపుదల ఈ 2 అందరి మీద సమానంగా ఉంటది. అందరిని కాపాడుతాడు దేవుడు. ఆయనను విశ్వసించినోళ్ళని కాపాడుతాడు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళని కూడా కాపాడుతాడు. అందరికీ వర్షం ఇస్తాడు. అందరికీ ఎండ ఉన్నది. సో, యూనివర్సల్ గ్రేస్ ఆఫ్ గాడ్ అనేది ఒకటున్నది. తర్వాత దాంట్లో దేవుణ్ణి అందుకనే రోమా పత్రికలో రాసినప్పుడు అంటాడు, సృష్టి అంతా చూసినప్పుడు నిజంగా కూడా ఆయన గొప్ప గుణ లక్షణాలన్నీ గుర్తుపట్టొచ్చు కదా మనము. దాని గురించి మాట్లాడుకుంటా పౌలు చెప్తాడు. ఏమంటాడంటే, ఇదొకటి జరిగినాక మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దాము. ఏమంటుందంటే లో రోమా మొదటి అధ్యాయంలోనే ఉన్నది. మొదటి అధ్యాయంలో 18, 19 వచనంలో చూడండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తెలియబడుచున్నవి అని అంటాడు. సృష్టిలో ఉన్న వాటన్నిటిని గురించి ఆలోచించినప్పుడు ఆయన అదృశ్య శక్తి, నిత్య శక్తి అవన్నీ తెలుస్తది. దేవుణ్ణి గుర్తుపట్టడానికి ఎంత శక్యమైందో అంటే మన మానవ జ్ఞానానికి ఎంత పాజిబులో ప్రతి ఒక్కరికి దేవుడు విషదపరచుకోవడానికి అవకాశం ఇచ్చిండనమాట. అందుకని బైబిల్‌లో కొన్నిసార్లు ఉంటాయి. చీమలను చూడండి. చీమలను చూసినప్పుడు, మిడతలను చూసినప్పుడు వాటికి రాజు లేడు, వాటికి గైడెన్స్ లేదు. కానీ అవి ఎంత క్రమంగా ఉంటాయి గదా! అని. చిన్న చిన్న వాటి నుంచి మొదలుపెట్టుకుంటే సృష్టిలో నువ్వు ఖగోళ శాస్త్రం చదివిన పెద్ద పెద్ద సైంటిస్టులు గూడా ఆఖరికి అణువు దగ్గరకొచ్చి కనిపియనంత చిన్న దాంట్లో గూడా వాళ్ళు దేవుని శక్తిని కనుక్కోగలిగిండ్రు. సో, మనము గూడా కనుక్కోగలుగుతాం. అయితే దేవుణ్ణి కనుక్కోవడానికి దేవుని కృప గూడా అవసరం అన్నమాట. ఎందుకంటే అందరి మీద కృప ఉన్నది గానీ, కొంతమంది ఆ కృపని ఎట్లా కరెక్ట్‌గా అర్థం చేసుకోగలుగుతారంటే దేవుడు అరే! ఇట్లా జేయగలిగిండు గదా! ఈ సృష్టి అంతా చూసినప్పుడు. నేను నార్త్ ఇండియాలో భయంకరమైన ప్రదేశాలలో తిరిగినప్పుడు, హిమాలయాస్ ఆ ఏరియాలో బోయినప్పుడు, ఆ రోడ్స్ ఎట్లుంటాయంటే, కింద జూస్తే అసలు భయపడాలి. అంత భయంకరంగా ఉంటది. 1 ఫీట్ పక్కకు పోతే లోయ ఉంటది. ఎంత పెద్ద లోయ ఉంటదంటే, మనకు అగ్గిపెట్టె అంత కనిపిస్తుంటాయి బస్సులో. అంత కింద ఉంటది. కానీ పైన జూసినప్పుడు దేవుడు ఎంత గొప్పగా సృష్టించిండు గదా! ఈ గుట్టలు, కొండలు, చెట్లు, ఈ లోయలు జూస్తుంటే అని అక్కడ మనం దేవుని స్తుతించగలుగుతాం. ఒకలాగా భయమైతుంటది కానీ దేవుని స్తుతిస్తుంటామాట. మంచు పడుతుంటది ఒక దిక్కు, గుట్ట మొత్తం మంచుతో కప్పబడి ఉంటది. ఇవన్నీ జూసినప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు. సో, సృష్టిని జూసి దేవుణ్ణి గుర్తు చేసుకోలేకుండా ఉండే పరిస్థితి ఉంటది. దేవుని కృతజ్ఞత లేకుండా గూడా ఉంటదనమాట. అసలు దేవుడు జేసిన ప్రతి పనిని జూసినప్పుడు గూడా దేవునికి థాంక్స్ జెప్పలేమనమాట. మనం మన సొంత తెలివి అనుకుంటాం, మన జ్ఞానం అనుకుంటాం. లేపోతే ఏదో అనుకుంటాం గానీ, ఆఖరికి దేవునికి మాత్రం మనం క్రెడిట్ ఇయ్యం. మన కంటికి కనబడేది మన ముందున్న అన్నీ జూసినప్పుడల్లా దేవుణ్ణి స్తుతించగలగాలే. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, దేవుడు మనకిచ్చిన మన షెల్టర్‌ని బట్టి గూడా రోడ్డు మీద పడుకొని ఎంతోమందికి షెల్టర్ లేకుండా యుద్ధాలలో చనిపోతున్నారు. మంచి మంచి బంగ్లాలు గూడా ఒక్క రోజులో కూలిపోతున్నాయి. అటువంటిది మనకు తల మీద ఒక షెల్టర్ ఇచ్చిండు గదా దేవుడు అని దేవునికి కృతజ్ఞత చెల్లించడం. దేవుణ్ణి చూడడం, దేవుని కృపకు మనకు ఒక ముఖ్యమైన కారణం ఏందంటే, ఇది చివరి రోజులల్ల భయంకరంగా కనిపిస్తదనమాట. తిమోతి రాసిండు. మొన్న పాట పాడేటప్పుడు నాకు ఈ ఆలోచన దేవుడిచ్చిండు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని పౌలు తిమోతికి రాస్తున్నాడు. పౌలు రెండో పత్రికలో రాస్తున్నాడు. దాంట్లోనే లాస్ట్‌కి రాస్తాడు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించింది. ఎందుకంటే పౌలుకి ఆల్రెడీ డేట్ డిసైడ్ అయిపోతది. శిరచ్ఛేదనం జేయడానికి ఖైదీ అయ్యున్నప్పుడు పౌలు రాస్తుంటాడు తిమోతికి. నా కుమారుడా అని రాసుకుంటా లాస్ట్ పార్టింగ్ లెటర్ అన్నమాట అది. దాని తర్వాత ఇగ పౌలు చనిపోతాడు. చనిపోతాడని తెలుస్తది. తెలిసినంక రాస్తాడన్నమాట.
తెలవనప్పుడు ఏది పడితే అది రాస్తారు అనుకోవచ్చు మనం. గానీ పౌలు తెలుస్తది. ఇక ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమియ్యాలే. అందరి సంఘాలకు లెటర్స్ రాస్తూనే ఉన్నాడు జైల్‌లో ఉన్నప్పుడు. కానీ నా కుమారుడిలాగా నేను నర్చర్ చేసినా గదా! ఫ్యూచర్‌లో ఈయన గూడా మళ్ళా సేవ జేయాలంటే, నాలాగా జేయాలంటే ఎట్లా జేయాలని తిమోతికి ఆ కన్సర్న్ తోటి రాస్తాడనమాట. రాసినప్పుడు చివరి రోజులలో ఇంత భయంకరంగా ఉంటది జూడు. మనుషులు ఇటువంటోళ్ళు ఉంటారు గాబట్టి, ఇట్లా ఉండాలంటాడు. వాళ్ళకి బుద్ధి జెప్పాలంటాడు. ఏమంటాడు 4వ అధ్యాయంలో ఉంటది చూడు. 2 తిమోతి 4లో ఉంటది. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము అంటున్నాడు. అట్లా చెప్పుకుంటా నువ్వు గూడా సరి జేసుకోవాలి అని జెప్తుంటాడు. అట్లా చెప్పినప్పుడు అంత్య దినాల్లో ఉన్న క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటా, వాళ్ళు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అని రకరకాల క్యారెక్టర్స్ చెప్పిండు. ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ ఒక మూలమైన రీజన్ ఏమున్నది అంటే, అది కృతజ్ఞత లేనివారని. అది పెద్ద పాపంలాగా కనిపిస్తలేదు గానీ, ఇక్కడ చూడు అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖమును అనుభవించేటోళ్ళు, ప్రేమించేటోళ్ళు. పైకి భక్తిగా ఉంటారు గానీ, దేవుని మీద ఆశ్రయపడనోళ్ళున్నారు. వీళ్ళందరూ ఉన్నారు చూడు. ఈ అన్ని కారణాలని ఒక ముడేసి కరెక్ట్‌గా వీటన్నిటిని లింక్ చేసేదేంటంటే, కృతజ్ఞత లేని వారని. మనసులో కృతజ్ఞత భావం లేకపోవడము, మనం దేవుణ్ణి మర్చిపోవడానికి కారణం. కృతజ్ఞత భావం లేకపోవడంతోటి మనిషి లోపల క్యారెక్టర్ మారిపోతుంది. స్వభావంలో ఉన్న భయంకరమైన నేచర్ అంతా డెవలప్ స్వార్థ ప్రియులైపోతారు. ధనాపేక్షలు ఇవన్నీ ఎట్లయితున్నాయంటే కృతజ్ఞత లేకపోవడంతో. వాడి స్వార్థం వాడు చూసుకుంటాడు. వా దానికి కాన్సిక్వెన్స్ ఏందంటే ధనాపేక్ష ఉంటది వానికి. వాడి ధనం వాని దగ్గర ఉండాలనుకుంటాడు. వాడి స్వార్థం ఎట్లుంటదంటే, అరే! వేరోని దగ్గర ధనం లేదు. వేరోనికి అవసరం ఉన్నది గదా! అన్నప్పుడు వాని దగ్గర ఉన్న ధనం ఉంటది గదా! దాన్ని వేరోనికి ఇయ్యడానికి ఇష్టం ఉండదు వానికి. అక్కడనే స్వార్థం ఉంటది. ధనాపేక్ష వేరే, స్వార్థం వేరే. ధనాపేక్ష, స్వార్థం 2 కలిసినప్పుడు వాడు ఇతరులకు సహాయం చేయడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని అన్నప్పుడు, ఆ పొరుగువాడిని ప్రేమించడానికి వానికి ప్రేమ ఉండదసలు. ఎందుకంటే ఈ స్వార్థం ఉంటది. ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే వాని లోపల కృతజ్ఞత అనేది లేదు. మొదటి కీర్తనలో మనకు అంత పరిచయమన్న కీర్తన ఉంటది. 103వ కీర్తనలో ఉంటది చూడండి. అసలు అందుకనే దావీదు దేవునికి ఎందుకు ఇష్టమైనోడంటే, దావీదు రాస్తున్నాడు చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మర్చిపోవడమే అన్నమాట. కృతజ్ఞత లేకపోవడం అంటే. నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటున్నాడు. దేన్ని మరువొద్దంటున్నాడు. మర్చిపోవడమే మనకు కృతజ్ఞత లేకుండా చేస్తుంది. మనది ఇప్పుడు కాన్ఫిడెన్స్ విషయం చూసినా, మనం రిలేషన్‌షిప్‌లో గూడా చూసినప్పుడు కూడా ఎంతోమంది అనుకుంటాం గదా! వాడు ఎంత కష్టపడే టైంలో నేను ఎంత సహాయం జేసినా, వాడు చూడు వాడు డబ్బు సంపాదించాడు, వాడికి మంచి హోదా వచ్చినంక వాడు కొంచెం గూడా పట్టించుకుంటలేడు మనల్ని. ఎందుకంటే వాడు అరే! ఇంత జేషిండు గదా! నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఈయన నన్ను ఆదుకున్నాడు గదా! అనే భావం లేకుండా వాడు ప్రాస్పర్ అయితాడనమాట. వాడికున్న అహంకారుడు దూషకులు ఎందుకైతారంటే అహంకారం పెరిగిపోతది వాడు. అప్పుడు ఒకరు సహాయం జేస్తే నేను ఇట్లా అయినా గదా! అని కృతజ్ఞత భావం బోయి వాడిని వాడే పెంచుకుంటాడన్నమాట. తల్లిదండ్రులకు అవిధేయులైతారు. ఎట్లయితారు అవిధేయులు అంటే ఇగ తల్లిదండ్రుల మాట వినరు వాడసలు. ఎందుకు వింటాడంటే, నేనే గ్రేట్. నా ఆలోచనతోటే నేను ఇంత గొప్పోడినైనా నాకెవడు అడ్వైస్ ఇచ్చేది అని అనుకుంటాడు. అరే! నన్ను కనిపెంచిన తల్లిదండ్రులు గదా! అది పోతదనమాట. ఇప్పుడున్న తరంలో ఉన్న ఈ భ్రష్టత్వానికి కారణం ఇది. ఇప్పుడు ఈ జెన్‌జీ అది అని అంటున్నారు గదా! ప్రతి ఒక్కనికి ఈజీగా ఒక 20, 30 వేలు సంపాదించే ఉద్యోగాలు ఏడ పడితే ఆడ దొరికిపోతున్నాయి. వాడు కొంత డబ్బు చేతిలోకి రానైతే వానికి కొంచెం ఉన్నప్పుడు లేతే యవ్వన ప్రాయంలో ఉన్న ధైర్యంతోటి, అందముతోటి వీటన్నిటితోటి
ఎవరి మాట వినకుండా తయారైపోతుంది. కృతజ్ఞత లేకుంటే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మన కాన్ఫరెన్స్‌లో గూడా అదే అయిందనమాట. ఒక 2 తరాలు జరిగిపోయినాయి. మర్చిపోయిండ్రు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తే మనం ఈ పరిస్థితికి వచ్చినాము అనే కృతజ్ఞత లేకుండా తయారైపోయింది. విచ్చలవిడిగా తయారైపోయి అసలు దేవుడు గాదు, సంఘం గాదు, దేవుని ఆస్తుల మీద ఇంట్రెస్ట్ లేదు. సంఘం ఆత్మల రక్షణ అసలు దేని మీద లెక్క లేకుండా తయారయ్యారు. మూర్ఖులు గర్వాంధులయ్యిండ్రనమాట. అటువంటి గర్వము, మూర్ఖత్వంతోటి సంఘాలు చెడిపోతుంది. దీనికి ఎందుకు కారణం అంటే ఒకటే రీజన్. లోపల కృతజ్ఞత అనేది లేదు. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. మనం అన్నం తిన్నప్పుడు కూడా ఈ దేవా ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలని చెప్పి ఎందుకు తింటున్నాం మనం? దేవునికి కృతజ్ఞత చెల్లించి తింటున్నాం. నేను నా కష్టపడుతున్న నా జీతంతోటి నేను కొనుక్కున్న బియ్యం వండుకొని తిన్నా కదా! దేవునికేంది చెప్పాలి అని అనుకునేటోళ్ళు లేరా? మనం ఎందుకు ప్రతిసారి ప్రతి చిన్నదానికి దేవునికి చెప్తున్నాం? ఇంట్లో నుండి బయటికి పోయినప్పుడు ప్రార్థన చేసుకొని మొత్తం దేవా నేను బయటికి పోతున్నా గానీ నేను ఎంత కష్టపడి ఎంత కేర్‌ఫుల్‌గా నడిపినా గూడా ఎవడు పడితే వాడు వచ్చి ఎట్లైనా కావచ్చు. నన్ను క్షేమంగా కాపాడు అని అడిగినాక మళ్ళా సాయంత్రం రాత్రి కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవా ఈ దినము నా మీద మంచిగా క్షేమంగా గడవజేసినావు గదా! అని దేవునికి వందనాలు చెప్తున్నాం. కృతజ్ఞత భావం లేకపోతే దేవుని మీద భక్తి లేకుండా అయిపోతుంది. అందుకనే పైకి భక్తిగా నటిస్తారు గానీ, దేవుని మీద ఆధారపడరు. ఇవన్నీ చివరి దినాలలో మనం చూస్తూనే ఉన్నాం. మనం సంఘములో ముఖ్యంగా కనిపిస్తున్నాం. దేవుని మీద ఆధారపడకపోవడము, దేవుడు చేసిన మేలులు మరచిపోవడము, దానికి కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో మనం దేవా నువ్వు ఎంత గొప్ప కార్యం నా పట్ల చేసినావని ఆ ఫీలింగ్ లేకుండా అది మనల్ని భ్రష్టత్వానికి నడిపిస్తది. దానికి ఒక 2, 3 మనకు ఇ ఇప్పుడు మనం కొత్తగా చూడడం కాదు గానీ, మొదటి నుంచి దేవుడు ఏర్పరచుకొని, దేవుడు ఎంతో గొప్ప మేలులు చేసినాక ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పోతారు. ఈ కృతజ్ఞత లేనితనమే దేవుడిని ఎటువంటి పని చేస్తాడంటే చూడండి. మనకు నిర్గమకాండం ఉంటది. నిర్గమకాండం అంటే ఎక్సోడస్ గదా! దేవుడు ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలుని రప్పించడానికి మోషే ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. అవన్నీ జూస్తారు వాళ్ళు. బయటికి రాగానే ఎనక నుంచి ఫరో తరుముతా ఉంటాడు. ముందుకు పోతే ఎక్కడికి పోవాలో అర్థం గాని పరిస్థితి ఉంటది. ఆ టైంలో దేవుడు నీళ్ళని సముద్రాన్ని 2 ముక్కలు జేసి ఆరిన నీళ్ళని నడిపిస్తాడు. వాళ్ళ బట్టలు పాతవి గావు. వాళ్ళ చెప్పులు అరిగిపోవు. వాళ్ళకి ఏ పూటకు ఆ పూట దేవుడు ఆహారం ఇస్తుంటాడు. నా నీళ్లు గావాలన్నప్పుడు బండ నుంచి నీళ్ళని ఇస్తాడు. అన్నీ జేస్తుంటాడు దేవుడు. కానీ దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా తయారవుతారు. మోషే దేవుడేమంటాడు, మిమ్మల్ని లీడ్ చేస్తున్నా గాబట్టి, మోషే ద్వారా పోతాడు. పోయి మోషేకు నేనొక నిబంధన చేసుకున్నా గాబట్టి, దీని ద్వారా మీకు నేను ఇస్తాను. ఆ ఆజ్ఞలను, కట్టడలు మీరు గైకొన్నప్పుడు, నా చిత్త ప్రకారంగా మీరు కనానుకు పోతారు గాబట్టి, దానికి సంబంధించిన గ్రంథము మీకియ్యడానికి నేను మోషేని ఏర్పరచుకున్నా గదా! అని మోషేని పిలుస్తాడు. పిలిచి సినాయి పర్వతం మీదకి పంపిస్తాడు. అక్కడ మళ్ళా వాళ్ళకి కృతజ్ఞత లేకుండా తయారవుతారు. ఆడికి పోయిన మోషే ఏమైండో మాకేం తెలుసు? ఐగుప్తు నుంచి మమ్మల్ని కాపాడిన దేవుడు ఇదే అని చెప్పడానికి అహరోనుని ప్రెషర్ చేసి, వాళ్ళకున్న బంగారం అంతా ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఒక దూడను తయారు చేసుకుంటారు. చేసి దాన్ని మొక్కుకుంటా నువ్వే మమ్మల్ని రక్షించినవని దానికి వాళ్ళు దే ఆర్ థాంక్‌ఫుల్ టు ఎ డిఫరెంట్ కాజ్ అనమాట. దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా ఆ బంగారు దూడని చేసి దాన్ని మొక్కుకుంటా నువ్వే రక్షించినవు మమ్మల్ని దానికి క్రెడిట్ ఇస్తా ఉంటారు. దేవునికి నచ్చదది. ఆ కృతజ్ఞత లేకుండా వాళ్ళుంటారు గాబట్టి, దేవుడు ఏం చేస్తాడు, మోషేని పంపిస్తాడు. ఒకరోజే ఆ రోజు 3000 మందిని చంపేస్తాడు. లేవీయులందరూ కలిసి కృతజ్ఞత లేనోళ్ళందరిని చంపేస్తారు. అప్పుడు అంటాడు అప్పుడు దేవుడు స్టేట్‌మెంట్ ఎట్లుంటది చూడండి. ఈ నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఉన్నది. 32, 32 33 32వ అధ్యాయంలో ఉన్నది చూడు. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసిదిరి గనుక యెహోవా వద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో! ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో! నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని యెడల
నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను" అని మోషే. వాళ్ళని నాశనం చేద్దాం అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఈ మోషే ఏం చెప్తుండంటే, వాళ్ళని ఇప్పుడు ఎట్లా సనుగుకుంటారంటే వాళ్ళు, "ఓయి ఇశ్రాయేలు దేవా! ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనురన్నెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచియున్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము. నా కోపం వారి మీద చూపిస్తాను" అని మోషేతోటి అంటాడు. అంటే మోషే ఏమని రీజన్ చేస్తున్నాడంటే, "నువ్వు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రామిస్ చేసినావు కదా! వాళ్ళని ఒక కనాను దేశానికి తీసుకపోతాను. అక్కడ వాళ్ళని ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తానని అన్నావు కదా నువ్వు. అట్లా అని చెప్పినంక, ఐగుప్తు నుంచి నువ్వు వాళ్ళని బయటికి తెచ్చి అరణ్యంలో వాళ్ళని సంహరిస్తే, అప్పుడు ప్రజలేమనుకుంటారు నువ్వు, అందుకని అంటున్నామాట. ఇగో నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం అభివృద్ధి చేసేనని చెప్పి, ఈ సమస్త భూమిని నీ సంతానమునిచ్చేదని నాకు నిరంతరం దానికి హక్కుదారులైన వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెనమాట. ఎందుకు సంతాపపడాడంటే, ఇక్కడ నువ్వు వాళ్ళని సంహరిస్తే నెక్స్ట్ ఐగుప్తోళ్ళు ఏమంటారంటే, వాళ్ళ దేవుడు ఉత్తదేశుడు. వాళ్ళని ఈడికెళ్ళి తీసుకుపోయి ఆడ సంపడానికే తీసుకుపోయిండని, ఐగుప్తు జనులు నీ నామానికి ఘనతకు ఒకవేళ విఘాతం కలుగుతుండొచ్చు గదా! అందుకనన్నా వీళ్ళని బతకనియ్యి అని అడుగుతాడు మోషే. ఇంకొకసారి మళ్ళా అట్నే చేస్తామంటే మోషే అంటుతాడు, వాళ్ళని నాకు కావాలంటే నా పేరు తీసేయి గాని వాళ్ళని స్పేర్ చేయరాదా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు దేవుడు స్టేట్మెంట్ ఇస్తాడు చూడండి. అందుకు యెహోవా ఏమన్నాడంటే, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేసెదను. కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును అంట. మోషేకు దేవుడు అట్లా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిండాయన. ఈ ప్రజలకు కృతజ్ఞత లేదనమాట. ఎంత భయంకరంగానంటే వాళ్ళు సణుగుకుంటుంటారు. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఉంది. ఇదేమో దేవుడు రక్షించిండు వాళ్ళని. రక్షణ నుంచి మనల్ని విడుదల జేసినంక, పాపం నుంచి విడుదల జేసినంక, దేవునికి మనం లాయల్‌గా ఉండకపోతే ఎట్లుంటామో ఇశ్రాయేలీయుల ప్రజలని చూపిస్తున్నాడు పాత నిబంధన. తర్వాత వాళ్ళని కనానుకు పోవడానికి మోషే ఏం చేస్తాడంటే, కొంతమందిని పంపిస్తాడు. 10 మంది, 12 గోత్రాల నుంచి 12 మందిని తయారు చేసి వాళ్ళని పంపిస్తాడు. పంపిస్తే దాంట్లో 10 మంది పోయి వచ్చి రివర్స్ మాట్లాడతారు. అంత భయంకరంగా ఉంది పరిస్థితి. మనం ఆడికి పోయి ఉండలేము అది అంటుంటారు. కాకపోతే ఇద్దరు మాత్రము దేవుని చిత్త ప్రకారంగా మనం వాళ్ళని జయించగలుగుతాము. ఖచ్చితంగా మనకు అది పాలు తేనెలు ప్రవహించే దేశం దొరుకుతాయంట. రక్షింపబడడానికి కారణమైన ఐగుప్తు చెర నుంచి విడవబడ్డాక ఇశ్రాయేలీయుల యాటిట్యూడ్ కృతజ్ఞత లేకుంటే దేవుడు మోషే ద్వారా చెప్తున్నాడు. మోషే ఎటువంటిది ఉంటదంటే వాళ్ళకు ఓపిక ఉండదసలు కనీసం. 40 రోజులైతుంది మోషే ఇంకా వస్తలేడు గదా! ఆయన ఇంకెప్పుడొస్తాడో మనకేం తెలుసు. ఇప్పుడైతే తయారు చేద్దామనంట. మోషే బోయేటప్పుడు ఏమని చెప్తాడంటే, దేవుడు నిబంధన మనకిస్తన్నాడు గాబట్టి వేచి ఉండండి మీరు. నేనొక్కడినే బోయొస్తున్నాను. దేవుడు రమ్మన్నాడు గాబట్టి పోతున్నా. అంతవరకు ఎవ్వడు ఆగడనమాట అసలు. దేవుని నుంచి జవాబు రావడానికి ఓపిక లేదనమాట. ఎంబడే వాడు సొంత డెసిషన్‌లు తీసుకుంటూనే ఉంటాడు. ఇన్‌స్టంట్‌గా కావాలనమాట వీళ్ళకి. దేవుని చిత్తాన్ని కొరకు కనిపెడుదాం. దేవుడు మనల్ని కరెక్ట్‌గా నడిపిస్తాడు గదా! అని ఆ కమిట్మెంట్ లేదనమాట. ఎంబడే రిజల్ట్ గావాలి. లేకుంటే చలో అని వాడి సొంత ప్లాన్ యేసుకొని పోతూనే ఉంటారు. ఎవ్వరి ఇష్టమున్నట్టు వాళ్ళు పోవడం అన్నమాట ఇది. అట్లా పోయేటప్పుడు వాళ్ళు ఎవరెవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళని లీడర్స్‌గా కొనుక్కుంటారు వాళ్ళు. అట్లనే పోయిందనమాట. అప్పుడు పోయి మళ్ళా కోరహు అనే ఒక బ్యాచ్ తయారైతది. దాతాన్, అబీరామ్ వాళ్ళందరూ కూడా పవర్‌ఫుల్ పీపుల్. లేవీయులే వాళ్ళు గూడా. దేవుడు ఏర్పరచుకున్న జనమే. నీకే వింటాడా దేవుడు మాకెందుకు వినడు అని కోరహు ఆర్గ్యూ చేస్తాడు. దాని ప్రకారం పోతుంటే దేవుడు వాళ్ళని నాశనం చేస్తాడు. ఓపికతో దేవుని కట్టడలను కరెక్ట్‌గా పాటించాలంటే దేవుడు తీసుకుపోయే మార్గంలో పోదామంటే పోవాలంతే. అక్కడ పోకుండా వాళ్ళు సొంతగా పోదామని. మోషే ఇప్పుడు నిబంధన ఇస్తన్నాడుగా దేవుడు దాని కొరకు వెయిట్ చేద్దాము. దేవుని నుంచి మనం గైడ్‌లైన్స్ కావాలి గదా!
అని ఉంటే నిలకడగా ఉండలేరన్నమాట. ఎప్పుడు వస్తాడో లేదో ఇంక మోషే సంగతి మనకు తెలవదు అయిపోయింది. చలో మనం ఒకటి తయారు చేసుకుందాం అని చెప్పి దే హావ్ దేర్ ఓన్ ప్లాన్. కృతజ్ఞత లేనివాడు చేసిందేంటంటే ఓపిక లేకుండా పోతాడు. ఫస్ట్ వానికి పేషెన్స్ ఉండదన్నమాట. హి విల్ నెవర్ వెయిట్ ఫర్ ఎనీథింగ్. హి విల్ నెవర్ వెయిట్ అండ్ సీక్ గాడ్స్ గైడెన్స్. దాంతోటి తప్పు చేస్తారు. ఇది అయినాక మళ్ళీ తర్వాత వాళ్ళని లిబరేట్ చేస్తారు. తీసుకుపోయి మోషేని ముందుకు తీసుకుపోయినాక అక్కడ కనానుకు పోవడానికి దగ్గర వస్తారు. వచ్చినాక మోషే అంటాడు, మనం ఇప్పుడు అవతల పోవాలి కాబట్టి అక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ వీక్నెస్ అవన్నీ కనుక్కోవాలి కదా. అక్కడ అమాలేకీలు ఉన్నారు, 7 రకాల జనాంగాలు ఉన్నారు కదా. వాళ్ళని కొట్లాడాలంటే మనకు ఇన్ఫర్మేషన్ కావాలి. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మనం ఎట్లా పోతున్నామో దానికి రెడీ కావాలి మనం. అంటే వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద బ్యాటిల్ అంట. మనము కూడా ఇప్పుడు విశ్వాసంలో దేవుని రక్షణలోకి వచ్చినాము, సేఫ్ అయిపోయినాం అనుకుంటున్నాం. కానీ రక్షణ తర్వాత అసలు పోరాటం స్టార్ట్ అవుతుంది. మనము జయించాల్సింది సాతాన శక్తుల మీద, సంఘముల దేవుని పక్షాన విరోధంగా ఎవరంటే వాళ్ళతోటి. మన శరీరం మనకు విరోధం అవుతుంది, శరీరంతో యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధము మూడు రకాల యుద్ధాలు ఉన్నాయి. మన లోపల మనం ఈ శరీరంతో యుద్ధం చేసుకోవాలి, సంఘములో దేవునికి వ్యతిరేకమైన దాంతో యుద్ధం చేయాలి, విశ్వాసుల మధ్యలో, తర్వాత లోకంలో సైతాన్ ప్రభావం మీద యుద్ధం చేయాలి. చేసి మళ్ళీ దాంట్లో నుండి సైతాను ప్రభావం నుండి కొంతమందిని రక్షణలోకి తేవాలి. ఈ యుద్ధము చేయడానికి మనం రెడీగా పోవాలన్నప్పుడు అక్కడ కృతజ్ఞత లేని హృదయం తయారైంది. అప్పుడు మనం యుద్ధం చేయాలంటే మనకు ఉండాల్సిన మొదటి క్వాలిటీ ఏంటంటే యోహాను దావీదు రాసిన 103వ కీర్తనలు ఉన్నది. ఆయనని ఏ విధంగా దావీదు ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్తాడు చూడండి. దేన్ని మరవకుండా ఉండాలని చెప్తాడు. అది అవి ఒక మనకి ఎందుకు కృతజ్ఞత, దేని విషయాల్లో మనం కృతజ్ఞత ఉండాలంటే ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటమును కుదుర్చువాడు. ఐటమ్స్ వైజ్ చెప్పు, ఒక ఫైవ్ ఐటమ్స్ ముఖ్యమైన చూడండి. తర్వాత సమాధిలో నీ ప్రాణము విమోచించుతున్నాడు, కరుణ కటాక్షములు కిరీటము ధరిస్తున్నాడు, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం కొత్తదగినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఇవన్నిటిని గుర్తు చేసుకొని ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి అంటే ఆయన చేసిన ఉపకారాలలో ఈ ప్రధానమైన 5 ఉపకారాలు మర్చిపోవద్దు. రక్షణను మర్చిపోవద్దు. ఆయన మనకు ఏమంటుండు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు అంటు. తప్పకుండా సంకటాలు వస్తాయి. సంకటం రాగానే, మనకు కష్టాలు రాగానే దేవుడు ఎందుకు ఇచ్చిన కష్టం అన్నాడు కాదు, వాటిని కుదుర్చుతే దేవుడు నువ్వు కదా అని ఆయన కృతజ్ఞత చెల్లించాలి. సమాధి నుంచి మన ప్రాణాలు కాపాడుతున్నాడు అని అంటాడు. మనకు రిజరక్షన్ ఇస్తున్నాడు, నిత్య జీవం ఇస్తా అన్నాడు కాబట్టి కృతజ్ఞత చెల్లించాలి. కరుణ కటాక్షములు మనకు కిరీటము లాగిస్తున్నాడు అంట. ఇవన్నీ మనం ప్రతిదినము ఎవ్రీ టైం మన సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడు దేవుని పట్ల ఈ కృతజ్ఞత భావం ఉన్నప్పుడు మనం దేవునికి విరోధంగా పోలేమన్నమాట. అందుకే దేన్ని మర్చిపోకు, నా అంతరంగం ఉన్న సమస్తమా అని అంటున్నాడు దావీదు. ఇది లోపల నుంచి రావాలని. అట్లా లోపల లేనప్పుడు ఇశ్రాయేలీయులు కూడా దేవునికి లైట్ తీసుకుంటున్నమాట. ఆ 12 మందిలో 10 మంది చెడిపోతారు, 2 మాత్రమే కరెక్ట్గా దేవుని చిత్త ప్రకారంగా చెప్తారు. వాళ్ళకి ఏమైందో చూపిస్తాను ఇక్కడ బైబిల్ దాని గురించి రాసింది. మనం రెడీమ్ అయినాక, రక్షణ పొందినాక ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా పోయారు, కృతజ్ఞత లేకుండా. ఎన్ని ఇచ్చినా కూడా దేవుని మీద సనుగుతూనే ఉంటారు. తర్వాత రక్షింపబడ్డాక కనానుకు పోయేటప్పుడు మళ్ళా ఆడ 10 మంది వస్తారు. 10 మందిలో 12 మందిలో 10 మంది చెడిపోతారు. వాళ్ళ గురించి కూడా రాసింది చూడండి. వాళ్ళు ఎందుకు రాసింది చూడండి ఇక్కడ. ఇగో ఇది ఇగో ఇది యెహోవా అని నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడి చెడ్డదగు ఈ సర్వ సమాజము నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు, ఇక్కడే చనిపోదురు అనెను. ఆ దేశము సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయేరి అంట.
మనకు అంతవరకు చదివి తర్వాత బంద్ చేస్తాం గానీ, 12 మందిని పంపినంక మోషే తర్వాత ఆ 12 మందిలో 10 మంది రిటర్న్ వస్తారు. వచ్చి 10 మంది నెగెటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ నెగెటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని వలన సనుగుటకు కారణమైండ్రు వాళ్ళు. అందుకనే వాళ్ళని చావగొట్టిండు. మళ్ళా ఇద్దరు మోషే, అహరోనులు సారీ కాలేబు, యెహోషువ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు పక్కగా మీరు యెహోవాను అనుసరించుట చూచితిరి మానితిరి గనుక ఈ యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను అంట. ఆ 10 మందితోటి అదే మాట అన్నాడన్నమాట. ఇశ్రాయేలీయులను గూడా తీసుకొచ్చినంక ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటారు గదా! వీళ్ళే అన్నమాట. ఆడ బోయి చూసొచ్చినంక 10 మంది ఏమని సాక్ష్యం జెప్పిండంటే, "అసలాడ భయంకరమైన మనకంటే ఎత్తున్నోళ్ళున్నారు. వాళ్ళతోటి మనం గెలవలేము అసలు. మనం అక్కడికి బోతే నాశనం అయిపోతామని" నెగెటివ్ సమాచారం జెప్పి, వాళ్ళట చెప్పడం వల్ల ఇశ్రాయేలీయులందరూ సనుగుటకు కారణమైండ్రన్నమాట. అందుకనే వాళ్ళని తెగులు చేత చంపేసిండు. దేవుని పక్షాన మాట్లాడిన ఆ ఇద్దరు మనుషులను బట్టి దేవుడు వాళ్ళని ఉండనిచ్చిండనమాట. వాళ్ళని కనానుకు పోవడానికి అలో జేషిండు. సో, సంఘాలలో గూడా ఇటువంటి ఒపీనియన్ లీడర్స్ ఉన్నారన్నమాట. ఏమైతదిలే, అదంతా ఉత్తదేలే, మనం అంతా మస్తు జూసినాము చాలా ఉంది అని. దేవుని క్రియలని, దేవుడు జేయగలిగిన గొప్ప కార్యాలని చులకన జేసి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన సంఘాలల్ల, సమాజంల పెట్టి పంపేటోళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరిని అంటుండు దేవుడు తెగులు చేత సంహరించిన. అందుకే వాళ్ళకు తోడై ఉండను అని అంటున్నాడు చూడు. మీరు యెహోవాను అనుసరించుట ఇక్కడేముందంటే ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి అరే! దీని తర్వాత భలే ఇంట్రెస్టింగ్ ఉంటది చూడండి. అయితే ఆ దేశం అనుసరించి చూచిన మనుషులలో నూను కుమారుడు యెహోవాయు, యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. మోషే ఏమని జెప్పిండంటే, అక్కడ వాళ్ళు మనం ఇప్పుడే ఆ కొండ మీదకి పోగూడదు. మనము కొంత వెయిట్ చేద్దాము. దేవుడిని పొమ్మన్న టైంలో మనం పోవాలని వెయిట్ చేయాలన్నప్పుడు, పోకుండా మనం పోయి వాళ్ళని గెలవగలుగుతామని మొదలుపెట్టి ఎళ్ళిపోతారనమాట. అప్పుడు వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌ని బట్టి దేవుడు ముందుకు పోవాలనుకున్నని ఇగ ఏమని చూడండిగా, వారు ఉదయమే లేచి ఆ కొండ మీదికి ఎక్కి చిత్తగించుడి, మేము పాపము చేసిన వారము. యెహోవా చెప్పిన స్థలములకు వెళ్ళుదుము అనెను. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట వినుచున్నారేమి అని, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పిరి. అయితే వారు మూర్ఖించి ఆ కొండనెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధనను, మందసమును మోషే పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. నిబంధనను, మోషే ఇద్దరు కలిసి పాలెం నుండి బయలుకి పోలేదు. ఎందుకు పోలేదంటే, ఇప్పుడు పోకూడదు. అక్కడ అమాలేకీయులున్నారు. వాళ్ళని యెహోవా ఇప్పుడు కొట్లాడడానికి పోవద్దన్నాడు. మనం ఇక్కడనే ఉందాము అని మోషే చెప్పినప్పుడు వాళ్ళు అవసరం లేదు, మనం ముందుకు పోవాల్సిందే అని పోతారు. పోయినప్పుడు వాళ్ళని దేవుడు వదిలేస్తాడన్నమాట. ఇటువంటివి జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయులు విమోచింపబడ్డారు. అవన్నీ జూసినంక గూడా అవిధేయత స్థితికి రాగలిగింది. ఎందుకు రాగలిగిందంటే, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఒక దిక్కేమో కాన్ఫిడెన్స్ ఇయ్యకుండా ఆపిండ్రు. దేవుని సన్నిధిలో నిలబడి వెయిట్ జేయాలన్న టైంలోనేమో మనం పోదాం పా కొండ మీదకి పోయి మనం సేఫ్ ప్లేస్‌కి పోదామని ప్రయత్నం జేస్తా ఉంటాం. మోషే బయలుదేరి పోవద్దనన్నప్పుడు పోతారనమాట. అక్కడ వాళ్ళని కొట్టగలుగుతాము. వాళ్ళెంత పెద్దోళ్ళైనా మనం వాళ్ళని జయించగలం అన్నప్పుడు, వాళ్ళని జయించడానికి రెడీ పోదాం అన్నప్పుడు, అక్కడ ఉన్న వాళ్ళు 10 మంది ఏం జెప్తారంటే, "వద్దు, వాళ్ళు భయంకరులు. వాళ్ళతోటి యుద్ధమే జేయొద్దు మనం. వాళ్ళని గెలవలేము" అని అంటుంటారు. సో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, కరెక్ట్ వ్యతిరేకంగా బిహేవ్ జేసేటోళ్ళు ఉంటారనమాట. వీళ్ళందరూ ఎందుకంటే, దేవుడు జేసిన మేలులు, దేవుని గొప్ప కార్యాలన్నీ మర్చిపోతున్నాము. కృతజ్ఞత లేని హృదయము అన్ని పాపాలకు కారణమే. మన రక్షణ గురించి మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెప్పకపోతే, రక్షణను కోల్పోయే పరిస్థితికొచ్చేస్తాం. అదే ఇశ్రాయేలీయులలో చూసినాం మనం.
దేవుడు చేసిన అన్నీ మర్చిపోయి దేవునితోటి సనుగుతా ఉంటారు. ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వినరు. ఇక దేవుడు అంటాడు, వీళ్ళని ఎర్ర సముద్రం దాటితే కూడా వీళ్ళు నమ్ముతలేరు కదా నన్ను అని వాళ్ళని భూమి నెర విడిచి వాళ్ళని మింగివేశాను అని అంటాడు బైబిల్‌లో. అందుకే యూదా పత్రికలో కూడా రాస్తారు. కోరహు లాంటోళ్ళు, బిలాము లాంటోళ్ళు వీళ్ళందరూ భ్రష్టులైపోయారు కదా అని అంటుంది. మనం దాంట్లో కూడా అందరిని గ్రాంటెడ్‌గా తీసుకొస్తున్నారు కొట్టు తీసుకుంటున్నాం. వాళ్ళు. దేవుని సన్నిధిలో మనం పొద్దున్న నుంచి బయటకు ఖచ్చితంగా రా. అందుకనే ఆ! కృతజ్ఞతగా అప్పుడు ఉండాలి. మంచిది. కాబట్టి ఈ ఉదయకాలంలో మనము నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన విధంగా మనము గూడా దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో, దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో మనం సక్సెస్‌ఫుల్‌గా ఉండగలగాలంటే, మనకుండాల్సిన వన్ ఆఫ్ ద ఓన్లీ థింగ్ ఏందంటే కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత హృదయంతోటి మనం భక్తిలో ఎదుగుతాము. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాము. దేవుని కొరకు దేవుడు మనల్ని ఎంత ఎలివేట్ చేసినా గూడా మనం దేవునికి దూరస్తులం గాకుండా, ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాల ద్వారా దేవునికి మహిమ కలిగేటట్టు మళ్ళా మనం చేయగలుగుతాం. ఇప్పుడు సంఘాలల్లో దేవుని కొరకు రిస్క్ తీసుకోవాలన్నా, దేవుని కొరకు డబ్బు వెచ్చించాలన్నా, దేవుని కొరకు సమయం పెట్టాలన్నా, దేవుని పక్షాన సత్యం మాట్లాడాలన్నా, వీటన్నిటికి వెనుకబడుతున్నాం. ఎందుకంటే, మనం కృతజ్ఞత లేని హృదయం ఉన్నది మనకు. అందుకనే మనం దేవుని పట్ల రోషం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈ ఉదయ కాలంలో ఆ కృతజ్ఞత హృదయాన్ని మనము డెవలప్ జేసుకోవాలి. కాన్షియస్‌లీ మనం ఎప్పుడు అందుకని ఆయన చేసిన మేలులను మరువొద్దు అని అంటున్నాను. మర్చిపోయే హాబిట్ మనకుంటది. మళ్ళా గుర్తు జేసుకోవాలట. అందుకని ప్రతి ఉదయం మనం ఇంతకాలం ప్రతిదినం ప్రార్థన చేసేందుకు దేవునికి మన బాధలు తెలవదా? కష్టాలు తెలవదా? ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? దేవునికి అవసరం లేదు గానీ మనకు అవసరం ఉంది. మనం మర్చిపోతున్నాం గాబట్టి ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో లేసి దేవా! నీ ప్రణాళిక నుంచి పోకుండా నన్ను కాపాడు అని మళ్ళీ మనమే సంఘాలను ప్రతిష్ఠ జేసుకోవాలి. మన హృదయాలని, కుటుంబాలని. మనం మర్చిపోతున్నాం గాబట్టి మనం దేవుని సన్నిధిలో ప్రతి దినము పోతా ఉండాలి. అప్పుడు మనం దేవునికి దగ్గరగానే ఉంటాం. అందుకే ఆయన దివారాత్రులు ధ్యానించువారు ధన్యులు అంటాడు. ఎప్పుడు ఆయన సన్నిధిలో దివారాత్రి పొద్దున, సాయంత్రం, ఉదయం ప్రతి సమయంలో ఆయనని సన్నిధిని కోరుతా ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక్కసారి ఆయన అవునండి. సన్నిధి నుంచి మనం దూరం అయిపోతామంటే వి ఆర్ గాన్ ఫ్రమ్ ఇట్. దేవుడు ఈ కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును.